నమస్తే ఫ్రెండ్స్, మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ వరల్డ్. ఈరోజు మన ఈ వీడియోలో కమ్మగా నోరూరించే ఇన్స్టెంట్ జున్నుని చూపించబోతున్నాను. జున్ను పాలు లేకుండా కామధేను పాల జున్ను పౌడర్తో ఈ జున్నుని చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. జున్ను అంటే ఇష్టపడే వారికి ఇలా ఇన్స్టెంట్గా చేసిన జున్నుని కూడా 100%గా ఇష్టపడతారు. అంతే మంచి టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా ఈ కమ్మనైన ఇన్స్టెంట్ జున్నుని ఎలా చేయాలో ఇప్పుడే చూద్దాం రండి. ముందరగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలు తీసుకోండి. నేనైతే రెడ్ కలర్ ప్యాకెట్ తీసుకున్నాను. నాకు 1/2 లీటర్ పాలు కాస్త ఎక్కువయ్యామనిపించిందండి, ఎందుకంటే జున్ను కాస్త పల్చగా వచ్చిందండి. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ని కత్తిరితో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ పాలల్లోకి ఇప్పుడు ఈ జున్ను పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందామండి. అంతా ఒకేసారి వేస్తే ఉండల కింద అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలిసేట్లు కలుపుకుందాం. అంతా బాగా కలపాలండి, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఒక 100 గ్రాముల పంచదార ఈ జున్ను పాలలో ఇప్పుడు వేసుకుందాం. పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ పాలల్లోకి మిరియాల పొడి వేసుకొని కలుపుకుందాం. శుభ్రంగా మిరియాల పొడి కలిసేంత వరకు కలుపుకుందాం. అలానే ఎలాచి కాస్త వేసుకుందామండి ఈ పాలల్లోకి. ఎలాచి వేయడం వలన ఈ జున్నుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలాచి పౌడర్ని వేసాం కదండి, మరి ఇంకొంతసేపు కలుపుకుందాము ఈ పాలన్నీ. ఇప్పుడు ఈ జున్ను పాలు రెడీ అయిపోయాయండి. ముందరగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర ఉంచుకొని అందులో వాటర్ని పోసి నేనైతే ఒక బాక్స్ మూతను పెట్టుకున్నానండి. అందులో ఇప్పుడు ఈ జున్ను పాలను బౌల్ని దించాలి. నేనైతే ఈ పాలపైన మూత పెట్టడం మర్చిపోయాను, పైనే పెట్టేశాను మూతని. ఈ కామధేను పాల జున్ను పౌడర్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అండి మెన్షన్ చేశారు 10 నుండి 15 మినిట్స్లో అయిపోతుందని. నాకైతే అవ్వలేదండి. నాకైతే 30 మినిట్స్ పట్టిందండి ఈ జున్ను అవ్వడానికి. ఈ జున్ను ఇప్పుడు అయ్యిందో లేదో ఒక చాకుతో గుచ్చుతూ చూడాలండి. చాకుకి అంటకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్లేనండి. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకొని ఈ జున్ను తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.